ఈ ఇతర దేశాల నుంచి వెళ్ళే వాళ్ళు కూడా నార్వేకి ఎక్కువైపోయారు. యూరోపియన్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు జనరల్‌గా యూరోసెంట్రిక్‌గానే ఉంటారు. నాన్ యూరోపియన్స్ ఎక్కువ మంది వస్తే కూడా వాళ్ళంత తీసుకోలేరనమాట. కొంత ఎక్కువ మంది అంటే ఫారినర్స్ కానీ, ముఖ్యంగా యూరోపియన్ కల్చర్ లేని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళంతా ఇబ్బంది పడతా ఉంటారనమాట. ఇది కూడా అదొక కారణం టూరిస్టుల మీద ఎక్కువగా టాక్స్‌లేయటానికి. ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు సౌత్ అమెరికాలో పెరులో మచ్చు పిచ్చు ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ విపరీతమైన చెత్త, గార్బేజ్ ఎక్కువ టూరిస్టులెళ్లి అక్కడ కూడా నాశనం అవుతుందని చెప్పి అక్కడ జనాలు గొడవ చేస్తున్నారు. అంతెందుకు ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏదైతే ఉందో, ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ టూరిజం పెరిగిపోయి ఆ రీఫ్ ఆ ప్రిస్టైన్ ప్యూరిటీ పాడైపోతుందని గొడవ చేస్తున్నారనమాట. ఈ ఓవర్ టూరిజం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైపోతుంది. అండ్ ఈ షెంజన్ వీసా అనే కాన్సెప్ట్ అంటే యూరోప్‌లో షెంజన్ వీసా ఉంటే ఆ వీసా ఉన్న వాళ్ళు ఒక దేశం నుంచి ఒక దేశానికి ఈజీగా వెళ్ళొచ్చనమాట. దాంతో ఏమవుతుందంటే యూరోప్ మొత్తం టూరిస్టులు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా స్కాండినేవియన్ దేశాల్లో చాలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా నీట్‌గా, జాగ్రత్తగా ఉంటది. అంతే కదా అక్కడ రిసోర్సెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. సో, టూరిస్టులు ఎక్కువగా వెళ్ళిపోయి, ఇబ్బడి ముబ్బడిగా వెళ్ళిపోయి, అక్కడ వాతావరణాన్ని పాడు చేస్తున్నారని చెప్పి వాళ్ళపైన టాక్స్ ఎయ్యాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి వీళ్ళు యాడ్ ఆన్ అవుతున్నారు కాబట్టి, వాళ్ళపైన పన్నులేయాలని చెప్పి అక్కడ ప్రభుత్వం భావిస్తూ మున్సిపల్ అథారిటీస్‌కి వాళ్ళపైన టూరిస్టుల పైన టాక్స్ ఏసే హక్కునిచ్చిందన్నమాట. 3% టాక్స్ ఏస్తారంట ఇప్పటి నుంచి.